అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. పొద్దుగాల తాగుడాయే ముత్తుకున్న వినడాయే సీనయో తాగుడు మానయో సీనయో వద్దు సీనయో గిట్లా వాడిన జరేం అనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లో పాట ఎంత మంచిగా ఉన్నదో పాటల అర్థాలు సేమ్ ఊర్లల్లా భార్యాభర్తల బాధ గిట్లనే ఉంటుందోళ్ళ. భర్త దాగితే భార్య పడే గోస పాపం సేమ్ నిజమైన భార్యాభర్తలాగా చేసిళ్ళోళ్ళ. ఇక ఇంట్లో హీరోగా చేసింది మన సురేందర్ అన్నోళ్ళ. ఇక అన్న యాక్టింగ్ అంటే చూసిళ్ళు కదా ఎంత మంచిగా ఉంటుందో. చాలా బాగా చేసిండు అన్న. పాటకు తగ్గట్టుగా చేసిండు, సీన్కి తగ్గ ఎక్స్ప్రెషన్లు కూడా ఇచ్చిండు. ఇక ఇలా హీరోయిన్గా చేసింది మన దీక్షిత అక్కుల్లా. అక్క యాక్టింగ్ ఇంకా చాలా న్యాచురల్గా చాలా ముద్దుగా చేసిందోళ్ళ. సేమ్ వైఫ్ క్యారెక్టర్లో మునిగిపోయింది అక్క. ఇంత మంచి లైన్లు పాటలు రాసింది మన రవికిరణ్ తాళ్ళపెల్లన్న. మస్తు రాసిండోళ్ళ. గట్లనే ఈ పాటను వాడింది మన వెంకటేశ్వరి అక్క రవికిరణ్ అన్నోళ్ళ. చాలా బాగా వాడిళ్ళు. ఇక పోతే ఈ పాటకి మ్యూజిక్ చేసింది మన సగ్నిత్ అన్నోళ్ళ. గట్లనే ఈ పాటను కెమెరాలో బంధించింది ముక్కలు అతికింది మన సంజు అన్నోళ్ళ. ఈ పాటకు క్యాస్టింగ్ దీక్షిత అక్క సురేందర్ అన్న. కొరియోగ్రఫీ చేసింది సిద్ధం లక్ష్మి అక్క. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసింది కోటేష్ అన్న. ఈ పాటను మొత్తం రికార్డ్ చేసింది హిమాలయ స్టూడియోలుల్లా. ఇక ఈ పాటకు పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన శ్రీనిధి ప్రొడక్షన్స్ ఉల్లా. ఇక పోతే ఈ పాటను శ్రీనిధి ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 4 రోజులే అవుతుందోళ్ళ. కానీ ఇప్పటి వరకు ఈ పాటను 5,000 మందికి పైనే చూసిళ్ళోళ్ళ. మీలగిట్ల ఇంకెవరన్నా ఈ పాటను చూసిండకపోతే శ్రీనిధి ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మీరు చేసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయిర్రి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మేము ముందుకు వస్తా. ఇగుంటా మళ్ళా.